హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు సుష్మిత. ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూసినట్లయితే ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసము. ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే మాత్రము టీఎస్ వాళ్ళకి అనమాట. టీఎస్ వాళ్ళు అయితే మాత్రము వాళ్ళకి 22 నుంచి సప్లై ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇక పిల్లలకి అయితే మాత్రము ఇవైతే మాత్రము మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇవి నేర్చుకుంటే చాలు కన్ఫామ్గా మీరైతే మాత్రం మంచి మార్క్స్తో పాస్ అయిపోతారనమాట. పాస్ అవడమే కాదు, ఈ నేర్చుకోవడం వల్ల మీకైతే మాత్రము 68 అబోనే వస్తాయన్నమాట మార్క్స్ అయితే మాత్రము. ఇక్కడైతే చూస్తున్నారు కదా, కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉన్నాం మేడం, మేము అన్నీ నేర్చుకోలేము, జస్ట్ పాస్ మార్క్స్ వరకు చాలు అనుకున్న వాళ్ళైతే మాత్రము ఇలా ఎస్ సింబల్ పెట్టినాను కదా, ఇవి మాత్రం నేర్చుకోండి అమ్మా. లేదు మేడం మేము అవుట్ ఆఫ్ రాస్తున్నాం, మేము బెటర్మెంట్ వాళ్ళము అన్న వాళ్ళైతే మాత్రము ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టోటల్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడా చాప్టర్కి నేను కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటాను, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అవన్నీ కూడా నేర్చుకుంటే సరిపోతుంది మీరైతే మాత్రము. ఇక స్టూడెంట్స్ మీరైతే ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, మాకు 75 కావాలి అని పట్టుదలతో ఉన్న పిల్లలైతే మాత్రము మీరు వెయిటేజ్ ప్రకారం నేర్చుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, మ్యాట్రిక్స్, ఫంక్షన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్, ఈ యొక్క 4 చాప్టర్స్ నేర్చుకుంటే మీరు 5 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయగలుగుతారు. ఒక చాప్టర్ ఎక్స్ట్రా పెట్టుకోండి అనమాట. అంటే 7 మార్క్స్ ఇంకొక చాప్టర్ ఎక్స్ట్రాగా నేర్చుకోనండి. అక్కడికి మీకు 6 క్వశ్చన్స్ అనేవి టచ్ అవుతాయి అనమాట. ఒక క్వశ్చన్ టఫ్ వచ్చినా మీరు ఇంకో క్వశ్చన్ రాయగలిగే విధంగా సరిపోతుంది. అలాగే 4 మార్క్స్లో కూడాను 4 చాప్టర్లు అంటే మనకి ఏదైనా ఒక 5 చాప్టర్లు 5 క్వశ్చన్స్ కాబట్టి 5 చాప్టర్స్ నేర్చుకోండి. అంటే మనం ఏది నేర్చుకున్నా కూడా ప్లానింగ్తో నేర్చుకున్నారంటే మాత్రము కన్ఫామ్గా మీకు 75 వస్తాయి. అలాగే అన్నీ నేర్చుకొని టైం వేస్ట్ చేసుకునే దానికంటే వెయిటేజ్ ప్రకారం మనం ఏ ఒక్క చాప్టర్స్లో నేర్చుకుంటే మనం ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాము, తక్కువ టైమే ఉంది మనము ఉండేది. కాబట్టి వెయిటేజ్ ప్రకారము మనం ఒక ప్లానింగ్లో కానీ పోయామంటే మాత్రం ఖచ్చితంగా మీకు 75 అనేది పక్కా వస్తాయి. అలాగే 2 మార్క్స్ అయితే మాత్రము 2 మార్క్స్ నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రము. అందులో 2 మార్క్స్ మీకు 8 క్వశ్చన్స్ దాకా మీకు అందులో టచ్ చేయగలుగుతారు. మిగిలిన 2 క్వశ్చన్స్ అనేది ఏంటంటే మీకు టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయి అనమాట. కాబట్టి 75 కన్ఫామ్గా కావాలి అనుకున్న వాళ్ళు 2 మార్క్స్ వరకు టెక్స్ట్ బుక్ను కూడా ఫాలో అవ్వాలమ్మా. టెక్స్ట్ బుక్ను ఫాలో అయితే మీరు ఆ 2 క్వశ్చన్స్ని మీరు రాయగలుగుతారు. లేదు అనుకుంటే మాత్రము 2 మార్క్స్ అయితే 8 క్వశ్చన్స్ వరకు మీరు టచ్ చేయగలుగుతారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అయితే మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక మనం ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందు మనమైతే ఫంక్షన్స్ అయితే చూద్దాము. ఈ యొక్క చాప్టర్ నుంచి నేను అయితే టోటల్గా 5 క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను. ఈ 5 క్వశ్చన్స్లో మనకి ప్రాబ్లమేటిక్ పిల్లలకి అంటే జస్ట్ పాస్ మార్క్స్ చాలు అన్న వాళ్ళైతే మాత్రము ఇక్కడ ఎస్ సింబల్ పెట్టినటువంటివి 4 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అవి సరిపోతాయి. లేదు మేడం మేము ఖచ్చితంగా మాకు అవుట్ ఆఫ్ రావాలన్న వాళ్ళైతే మాత్రము టోటల్గా 5 క్వశ్చన్స్ అనమాట, అవన్నీ నేర్చుకోండి. ఇంకా ఇప్పుడైతే మాత్రము క్వశ్చన్ వైజ్ చూసుకుంటా వద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి మ్యాథమెటిక్స్ ఇండక్షన్ అండి. ఈ యొక్క చాప్టర్లో అయితే టోటల్గా 8 క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను. ఈ 8 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు మనకైతే మాత్రము ఒక క్వశ్చన్ అయితే మనం అటెంప్ట్ చేయగలుగుతాం అనమాట. మొన్న ఏపీ వాళ్ళకైతే మాత్రము ఈ క్వశ్చన్ అయితే ఇచ్చారు మనకి మేలో, అంటే సప్లిమెంటరీలో అయితే మాత్రము. నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి మ్యాట్రిక్స్ అండి. ఈ యొక్క మ్యాట్రిక్స్లో మనకి 7 మార్క్స్ అయితే 2 క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. ఈ యొక్క చాప్టర్ నుంచి నేను 2 క్వశ్చన్స్ అంటే మనకి పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేస్తున్నాను. పార్ట్ 1లో వచ్చామంటే 6 క్వశ్చన్స్, అలాగే పార్ట్ 2లో వచ్చామంటే ఒక 7 క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను. ఇవి నేర్చుకుంటే చాలు అనమాట, మీరు ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయగలుగుతారు.
ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ వన్ అనమాట. ఈ ఫస్ట్ క్వశ్చన్ అయితే మాత్రము వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్కి 7 మార్క్స్ కరెక్ట్గా పడాలంటే లాస్ట్లో మీరు ఆన్సర్ అంతా కనుక్కున్న తర్వాత లాస్ట్లో ఈ క్వశ్చన్ అయితే కన్ఫామ్గా రాయాలండి. అలా రాస్తేనే మీకు 7 మార్క్స్ పడతాయి. లేదంటే ఈ క్వశ్చన్ కానీ రాలేదంటే మాత్రం లాస్ట్లో మీకు 6 మార్క్సే పడతాయి అనమాట. అది గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా అలా ఆన్సర్ అంతా కనుక్కున్న తర్వాత ఫ్రమ్ 1 and 2 అని చెప్పి ఈ క్వశ్చన్ మొత్తాన్ని కూడా రాయండి. ఇదైతే మనకి పార్ట్ 2 అనమాట. క్రామర్స్ రూల్ అలాగే ఇన్నోవేషన్ రూల్ అనమాట. ఈ వీటిలో మాత్రం మనం టోటల్గా 6 ఆప్షన్స్ అయితే తీసుకున్నాను. ఈ 6 ఆప్షన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయాలండి. 80% వదిలేదానికి లేదనమాట. నెక్స్ట్ వచ్చి మనకి ప్రోట్ ఆఫ్ వెక్టార్ అండి. ప్రోట్ ఆఫ్ వెక్టార్ నుంచి అయితే 7 మార్క్స్ అయితే ఒకటి వస్తుంది మనకి. ఈ యొక్క చాప్టర్లో అయితే మనం టోటల్గా 5 క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను. ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు మనమైతే ఒక క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయగలుగుతాం అయితే మాత్రము. ఇక్కడ చూస్తున్నారా ఫస్ట్ క్వశ్చన్ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. షార్టెస్ట్ డిస్టెన్స్కి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా. ఈ యొక్క 2 ఆప్షన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే చాలా సింపుల్గా కూడా ఉంటాయి అనమాట. ఈజీగా చేయగలుగుతాం మనమైతే మాత్రము. నెక్స్ట్ వచ్చి మనకి ట్రిగ్నామెట్రిక్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ అండి. ఈ యొక్క చాప్టర్లో అయితే టోటల్గా 6 క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను. ఈ 6 క్వశ్చన్స్ మీరు కానీ నేర్చుకున్నప్పుడు నేర్చుకోండి. లేదంటే మాత్రం దీన్ని చాయిస్ పెట్టుకుంటామంటే చాయిస్ పెట్టుకోవచ్చు అనమాట. ఇబ్బంది లేదు. నెక్స్ట్ వచ్చి మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అండి. ఈ యొక్క చాప్టర్ నుంచి నేను 4 క్వశ్చన్స్ తీస్తున్నాను అనమాట. ఈ 4 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు మనం అయితే ఒక క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయగలుగుతాం అనమాట. మొన్న మెయిల్ అయితే మనకి ఏపీ వాళ్ళకి ఇదైతే వచ్చింది ఫస్ట్ వన్ అయితే మాత్రము.
నెక్స్ట్ మనకి 4 మార్క్స్ అండి. ఇక 4 మార్క్స్ అయితే మాత్రం మ్యాట్రిక్స్‌లో అయితే మనము ఒక క్వెషన్ అయితే అటెంప్ట్ చేయగలుగుతాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా 4 మార్క్స్. ఇక ఇందులో అయితే మనకి 4 మార్క్స్ నేనైతే మాత్రము టోటల్‌గా 9 క్వెషన్స్ అయితే తీసినాను. ఈ 9 క్వెషన్స్ అయితే చాలనమాట. ఈ యొక్క 9 క్వెషన్స్ నుంచే మనం ఒక క్వెషన్ అయితే అటెంప్ట్ చేయగలుగుతాం 4 మార్క్స్ అయితే మాత్రము. నెక్స్ట్ వచ్చి మనకి అడిషనల్ ఫెక్టర్ అండి. అడిషనల్ ఫెక్టర్లో 4 మార్క్స్ అయితే మనం అయితే ఒకటైతే టచ్ చేయగలుగుతాం అనమాట. ఇక్కడైతే మనకి ఈ యొక్క చాప్టర్ నుంచి టోటల్గా 5 క్వశ్చన్స్ తీస్తున్నాను. ఈ 5 క్వశ్చన్స్ అయితే చాలన్నమాట. ఈ యొక్క అడిషనల్ ఫెక్టర్ నుంచి మనం ఒక క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయగలుగుతాము. నెక్స్ట్ వచ్చి మనకి ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్ అండి. ఇక ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్ నుంచి అయితే మాత్రం టోటల్గా 7 క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను అనమాట. ఈ 7 క్వశ్చన్ నుంచి మనం అయితే ఒక క్వశ్చన్ అయితే టచ్ చేయగలుగుతాము. నెక్స్ట్ వచ్చి మనకి ట్రిగ్నామెట్రిక్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ అండి. ఈ యొక్క చాప్టర్ నుంచి 4 మార్క్స్ అయితే ఒకటైతే వస్తుంది అనమాట మనకి.
నెక్స్ట్ వచ్చి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అండి. నెక్స్ట్ వచ్చి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అండి. ఈ యొక్క చాప్టర్ నుంచి 4 మార్క్స్ అయితే మనకి ఒకటైతే వస్తుంది అనమాట. ఈ యొక్క చాప్టర్ నేను టోటల్గా 8 క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను. ఈ 8 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు, మనమైతే ఒకటైతే టచ్ చేయగలుగుతాం అయితే ఇందులో నుంచి. నెక్స్ట్ వచ్చి మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ఈ యొక్క చాప్టర్ నుంచి కూడా మనకి ఒకటైతే 4 మార్క్స్ అయితే వస్తుంది అనమాట. ఇందులో నేను టోటల్గా 11 క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను. ఈ 11 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు, మనమైతే ఒక క్వశ్చన్ అయితే రాయగలుగుతాము. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. 2 మార్క్స్ అయితే ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇప్పటికే టైం ఎక్కువ అయిపోయింది అనమాట, కాబట్టి 2 మార్క్స్ అయితే మాత్రం నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను.